హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు కేంద్రీయ విద్యాలయం ఆన్లైన్ అడ్మిషన్ అనేది ఎలా అప్లై చేయాలనేది ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. అది నేను కంప్యూటర్లో చేసి చూపించాను ఫ్రెండ్స్. అది చూడనట్లయితే పైన ఐ సింబల్లో వదిలేస్తాను, అక్కడ చూసి కంప్యూటర్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి. ఈరోజు అదే కేంద్రీయ విద్యాలయ అడ్మిషను మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా అప్లై చేయాలి అనే దానికోసం ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. దీనికోసం సింపుల్గా ఉండే ప్రాసెస్ చెప్తున్నాను. దీనికోసం ఏం లేదు, ఫస్ట్ మీరు ప్లేస్టోర్ నుంచి ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి. నేను ప్లేస్టోర్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో ఇక్కడ చూడండి, కేంద్రీయ విద్యాలయ స్వాగతం అడ్మిషన్స్ 2019-20 ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను టచ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ దీనిలో 2 స్టెప్లు అనేది ఉంటాయి. ఒకటి రిజిస్టర్, 2 లాగిన్ అనమాట. ఈ రిజిస్టర్ చేసినప్పుడు మీరు క్లియర్గా గుర్తుంచుకోండి, మీరు పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఏం అడిగారో కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడానికి అవ్వదు, మళ్ళీ పూర్తిగా అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకలా. అందుకనమాట మరి నేను చెప్తున్నాను. చూడండి, ఒకసారి రిజిస్టర్ అనేది నేను చేస్తాను. చూడండి, ఓకే, ఇక్కడ అగ్రీ అని అడుగుతుంది, అగ్రీ ఇచ్చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా లెంత్ అవుతుంది వీడియో. నేను సింపుల్గా ఉండే ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ కింద జనరల్ మీకు చదవాలనుకుంటే ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదువుకోండి. ఈ లెఫ్ట్ సైడ్లో చెక్ మార్క్ ఉంది సార్, ఇక్కడ ఒక చెక్ మార్క్ దగ్గర ఓకే చేయండి. ప్రొసీడ్ అనే ఆప్షన్ టచ్ చేయండి. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, మిడిల్ నేమ్ అంటే కొంతమంది 2 పేర్లు ఉంటాయి చూసారా, ఆ 2 పేర్లు ఉన్నప్పుడు శ్రీనివాస రావు అనుకోండి, శ్రీనివాస కింద రావు అని ఇస్తారనమాట 3వ పేరు కింద. కొంతమందికి పేరు మధ్యన గ్యాప్ వచ్చి ఇంకో పేరు స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మిడిల్ నేమ్ అవుతుంది అనమాట అది. అయితే నేను సింగిల్ నేమే కాబట్టి ఫస్ట్ నాది ఇంటి పేరు ఒక పేరు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇంటి పేరు అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇంటి పేరు ఇచ్చేసాను. మిడిల్ నేమ్ అనేది నాకు లేదు కాబట్టి మిడిల్ నేమ్ విడిచిపెడుతున్నాను. ఇక్కడ కిందకు వచ్చినట్లయితే లాస్ట్ నేమ్ ఏముందో ఆ నేమ్ అనేది ఇస్తున్నాను నేను. ఇదిగోండి, లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కిందన విత్ ద చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది హ్యాండిక్యాప్డా కాదనేది మీకు అనమాట. హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఎస్ పెట్టండి, లేనట్లయితే నో పెట్టండి. నో పెట్టిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతారు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది డేటు, మంత్, ఇయర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ బాక్స్లో టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లే పైన 2014 అని ఇయర్ ఉంది కదా, ఆ ఇయర్ మీద టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఏ సంవత్సరం అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏదో ఒక సంవత్సరం, మీరు ఏ సంవత్సరం అయినట్లయితే ఆ సంవత్సరం ఎంటర్ చేసుకోండి చైల్డ్ది. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంత్ అనేది ఉంటుంది. ఏ మంత్ అయితే ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి. నేను డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సపోజ్ 2013 ఏ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను సంథింగ్ ఏదో ఒక డేట్ అనేది తీసేసుకుని ఓకే టచ్ చేశాను. ఇది మీకు చూపించడానికి ఎగ్జాంపుల్కే నింపుతున్నాను ఫ్రెండ్స్, కరెక్ట్ పర్టికులర్స్ అనేది కాదు. మీరు మాత్రం మీ కరెక్ట్ పర్టికులర్స్ అనేది ఇవ్వండి. ఇక్కడ చూడొచ్చు, ఈజ్ ద చైల్డ్ సీకింగ్ అడ్మిషన్స్ ఏ చైల్డ్ గ్రాండ్ చైల్డ్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ స్వాగతం ఎంప్లాయీస్. కేంద్రీయ విద్యాలయం పనిచేసే ఎంప్లాయీస్ సంబంధించింది ఇది. చూస్ అనే ఆప్షన్ ఇక్కడ టచ్ చేయండి. ఈ బాక్స్లో టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేనట్లయితే కేంద్రీయ విద్యాలయ ఎంప్లాయీస్ ఇక్కడ నాట్ అప్లికేబుల్ అనేది టచ్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే ఏ రిలేటివ్స్ని అవుతారో చూసుకోండి. ఏ రిలేషన్ అయితే ఆ రిలేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చైల్డ్ యొక్క గ్రాండ్ పేరెంటా, లేకపోతే ఎవరన్నా చైల్డ్ గ్రాండ్ చైల్డ్ ఇవ్వండి, గ్రాండ్ చైల్డ్ ఆఫ్ వర్కింగ్ కేవీఎస్ ఎంప్లాయీ అని వచ్చేసారా, అలాగే ఎవరైనా ఉంటే అక్కడ టచ్ చేసుకోండి. అయితే మా కేవీలో పనిచేసిన ఎంప్లాయీస్ అనేది ఎవరు లేరు కట్టి అందుకని నేను నాట్ అప్లికేబుల్ అనేది టచ్ చేసుకున్నాను. కింద ఈమెయిల్ ఐడి అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇచ్చేసేయండి. మీరు ఇచ్చిన మెయిల్ ఐడికే మెసేజ్ రావడం జరుగుతుంది. ఏదో ఒకటి కాదు, మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్ మార్క్లు అనేవి ఉన్నాయి చూసారా, అది తప్పనిసరిగా మీరు ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ స్టార్ మార్క్ ఉంది, ఈమెయిల్ ఐడి దగ్గర స్టార్ మార్క్ ఉంది. అందుకే మీరు తప్పనిసరిగా మెయిల్ ఐడి అనేది ఒకటి ఇవ్వాలి. ఇక్కడ నేను ఒక మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోన్ నెంబర్ కూడా స్టార్ మార్క్ ఇచ్చారు కాబట్టి ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి మీరు. నేను ఏదో ఒకటి సంథింగ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ మొబైల్ ద్వారా కరస్పాండెన్స్ అంతా జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది నాకు మొబైల్ నెంబర్ కాదు ఫ్రెండ్స్, ఏదో ఒక టైప్ చేశాను, మీకు గుర్తుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టైప్ ద కోడ్ షో అని అబౌవ్ అని ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. ఈ యొక్క క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీకు కానీ క్యాప్చా అర్థం కానట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ యారో మార్కులుగా దాన్ని టచ్ చేసినట్లయితే మన క్యాప్చా అనేది మారుతుంది. ఇలా మీకు అర్థమైన క్యాప్చా చూసుకొని మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ అనేది
క్యాపిటల్ క్యూ ఇలా ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేసినట్లయితే ఇలా ఓటీపీ అనేది నేను ఎంటర్ చేసిన నెంబర్కి వెళ్తుంది. సారీ, నేను ఎవరి నెంబర్ ఎంటర్ చేసేసాను. ఓకే, సపోజ్ ఆ ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓటీపీ నెంబర్ సపోజ్ సంథింగ్ నెంబర్ ఏది ఇచ్చేసాను అనుకోండి. ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా, ఇక్కడ మీరు ఒక క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పైన క్యాప్చా కనిపిస్తుంది కదా 8, ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత పైన ఓటీపీ ఎంటర్ చేస్తే కింద వెరిఫై అని ఉంది కదా, ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ దగ్గర టచ్ చేయండి. వెరిఫై అనే ఆప్షన్ దగ్గర టచ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఒక రిజిస్టర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు ఎలాగని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన మొబైల్కి ఓటీపీ రావడం జరిగింది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోయి రిజిస్ట్రేషన్ కోడ్ అనేది ఇలా రావడం జరిగింది. ఈ రిజిస్టర్ కోడ్ని ఇప్పుడు మనం ఎలా ఎంటర్ చేయాలనేది బ్యాక్ వద్దాం. ఈ రిజిస్టర్ కోడ్ని నేను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని వెనక్కి వస్తాను. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎంటర్ చేద్దాం, మళ్ళీ ఫ్రంట్ పేజ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్ పేజ్కి వచ్చేసాక చూద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క లాగిన్ కోడ్ అంటే రిజిస్టర్ కోడ్ ఇంత మనకు వచ్చింది కదా, ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అదే ఎంటర్ చేస్తాను చూడండి. ఓకే, నేను కోడ్ అనేది ఎంటర్ చేస్తాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి పర్ఫెక్ట్గా ఇవ్వండి. మళ్ళీ ఒకసారి క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం బేసిక్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కొంత రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడొచ్చు 1/5 బేసిక్ ఇన్ఫర్మేషన్ అనే పైన హెడ్డింగ్ ఉంది. అంటే ఒక స్టెప్ ఆల్రెడీ తీసుకుని ఉంటుంది, ఎందుకంటే మన రిజిస్టర్లో ఏమి ఇచ్చాము అవే. ఇక మిగతా 4 స్టెప్లు అనేది ఇందులో మనం ఎంటర్ చేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేము, మిడిల్ నేమ్ లేదు, ఇంకా నెక్స్ట్ నేమ్ అనేది ఉంది, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాట్ అప్లికేబుల్, ఇక్కడ దాకా మనం కరెక్ట్గా ఇచ్చింది మెసేజ్ ఉంది. మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూస్ జెండర్ అనే ఆప్షన్ అడిగింది. ఇక్కడ జెండర్ అనే ఆప్షన్ ద్వారా జెండర్ని చూస్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, పాప అయితే ఫీమేల్, బాబు అయితే మేల్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ అన్నారు. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ అనే దగ్గర చూసుకోండి. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేను జనరల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డు నాట్ బిలాంగ్ టు లో ఇన్కమ్ గ్రూప్ అనేదాన్ని నేను టచ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ బీపీఎల్ అయినట్లయితే బీపీఎల్ దగ్గర టచ్ చేసుకోండి. ఎకనామికల్లీ వీకర్ అనే దగ్గర కూడా టచ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరమై ఉంటుంది. అంటే ఇప్పుడు అప్లోడ్ చేయకపోయినా స్కూల్ దగ్గర రేపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూజ్ అనే ఆప్షన్ దగ్గర మళ్ళీ కింద టచ్ చేద్దాం. బ్లడ్ గ్రూప్ అనేది అడుగుతుంది. ఆ బ్లడ్ గ్రూప్ అనే దగ్గర కింద చూజ్ అనే ఆప్షన్ దగ్గర ఉంది, రైట్ సైడ్ మార్కు, అక్కడ టచ్ చేయండి. అక్కడ టచ్ చేసినట్లయితే బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఉంటే ఉండొచ్చు, ఒక గుర్తుపెట్టుకోండి, మీకు ఇందులో స్టార్ మార్క్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. నేను ఇక్కడ బ్లడ్ గ్రూప్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ మీ బాబు పుట్టినప్పుడే ఇస్తారు, యాక్చువల్గా మదరు చెక్ చేస్తారు బ్లడ్ గ్రూప్ అనేది, ఒకసారి అది చూసుకోండి. లేనట్లయితే మీరు ఒకసారి బాబుకి బ్లడ్ గ్రూప్ చెక్ చేయించండి, ఎందుకంటే మీరు అడ్మిషన్ అప్పుడు కంపల్సరీగా సబ్మిట్ చేయాలన్నమాట. బ్లడ్ గ్రూప్ది కూడా సర్టిఫై చేసినట్టుగా ఒక చిన్న ల్యాబ్లో నుంచి ఎక్కడో మనం 50 రూపాయలు ఇస్తే ఒక ల్యాబ్లో చేస్తారు, టెస్ట్ చేస్తారు, అది తీసుకొని వచ్చి మనం సబ్మిట్ చేయాలన్నమాట. నేను ఇక్కడ బ్లడ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పైన చూసుకొని కొన్నింటిని ఇక్కడ జెండర్ అనే దగ్గర కానీ మేల్ అనే ఇక్కడ జెండర్ అనే దగ్గర చూసారు, అక్కడ స్టార్ గుర్తులు ఉన్న దగ్గర కంపల్సరీగా మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఈ స్క్రోల్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద చూడండి సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డీటెయిల్స్ వరకు ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఓకే చేయండి. ఇక్కడ అప్పుడు కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక నెక్స్ట్ అనేది టచ్ చేయండి. ఇక్కడ చూస్తారా పైన మీరు 2/5 అని వచ్చింది, అంటే 2వ స్టెప్ కూడా మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు 3వ స్టెప్లో కొడుకు పెట్టాం అనమాట. ఇక్కడ చూడండి మదర్ డీటెయిల్స్ ఇఫ్ అప్లికేబుల్, ఇక్కడ మీరు మదర్ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. చూస్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్ లేటర్ ఉంది, మిస్టర్ అండ్ మిస్సెస్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేయండి. మిస్టర్ అండ్ మిస్సెస్ ఉంటారు మ్యారీడ్ కాబట్టి యాక్చువల్గా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసండి. ఇచ్చిన తర్వాత నేషనాలిటీ అడిగారు, నేషనాలిటీ దగ్గర చూస్ ఇండియన్ ఆర్ అదర్, ఇండియన్ కాబట్టి ఇండియన్ ఇస్తున్నాను. ద సేమ్ ఐడెంటిఫికేషన్ అడ్రస్ బోత్ మదర్ అండ్ ఫాదర్, ఇద్దరికి ఒకటే అన్నట్లయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ టచ్ చేయండి, లేకపోతే నో అనే ఆప్షన్ టచ్ చేయండి. నో పెట్టాను. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, ఇక్కడ రెసిడెన్స్ అనేది అడిగారు, ఇక్కడ రెసిడెన్స్ అనేది ఇస్తాను.
ఇండియా అయితే ఇండియా ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే ఏ స్టేట్ అనేది అడుగుతుంది. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ సిటీ ఆఫ్ రెసిడెన్స్ సిటీ అని అడుగుతున్నారు. రెసిడెన్స్ ఎక్కడైతే అక్కడ సిటీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రెసిడెన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ రెసిడెన్స్ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ అనేది క్లియర్గా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చేసిన తర్వాత పిన్ నెంబర్, రెసిడెన్స్ ఆఫ్ పిన్ కోడ్ అని ఇక్కడ కింద అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క రెసిడెన్స్ యొక్క పిన్ కోడ్ అనేది తప్పనిసరిగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత టెలిఫోన్ నెంబర్ రెసిడెన్స్ అడుగుతుంది. రెసిడెన్స్ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. రెసిడెన్స్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేనట్లయితే మొబైల్ నెంబర్ ఇవ్వండి. కింద మొబైల్ నెంబర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద ఒక మెయిల్ అడ్రస్ అనేది అడుగుతున్నారు. మీ యొక్క మెయిల్ అడ్రస్ ఉన్నట్లయితే మెయిల్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ ఆక్యుపేషన్ ఇచ్చామండి. ఆక్యుపేషన్ అనేది ఏంటంటే హౌస్ వైఫ్. ఇక్కడ హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అనే దగ్గర నో పెట్టేసేయండి. ఫాదర్ అప్లికేబుల్ డీటెయిల్స్, ఇక్కడ ఫాదర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కిందన ఇక్కడ చూస్ చేద్దాం. ఫాదర్ యొక్క డీటెయిల్స్ ఫాదర్ డీటెయిల్ ఇచ్చిన తర్వాత ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ చూస్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నేషనాలిటీ అనేది అడుగుతుంది. నేషనాలిటీ అనేది ఇండియన్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ కంట్రీ యొక్క రెసిడెన్స్ అనేది అడుగుతున్నారు. ఇండియాలోనే కాబట్టి ఇండియాని ఇచ్చేసేయండి. నెక్స్ట్ చూసినట్లయితే స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ అడిగారు. స్టేట్ ఏదైతే అది ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. సిటీ ఆఫ్ రెసిడెన్స్, సిటీ ఎక్కడ ఉంటున్నారో మీరు తండ్రి అనేది అక్కడ ఇవ్వండి. ఏ సిటీలో ఉంటున్నారు అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత కిందకి రండి. నెక్స్ట్ రెసిడెంటల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకే, మీ యొక్క అడ్రస్ అనేది క్లియర్గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పిన్ కోడ్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇచ్చేసేయండి. ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అడుగుతున్నారు, రెసిడెన్స్ నెంబర్ అడుగుతున్నారు. మీ యొక్క రెసిడెన్స్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేనట్లయితే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతున్నారు. అక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ ఆక్యుపేషన్ అనే దగ్గర మీ యొక్క వృత్తి అనేది ఇవ్వండి. మీరు ఎందులో వర్క్ చేస్తున్నట్లయితే అది ఇవ్వండి. ఇక్కడ మీరు ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ యొక్క ఇది ఇవ్వండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూడొచ్చు. ప్రీవియస్ కావాలంటే ప్రీవియస్కి మళ్ళీ వెళ్ళొచ్చు, ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే. లేనట్లయితే ఈ స్టెప్ను కూడా సేవ్ చేయండి. థర్డ్ స్టెప్ని ఇక్కడ కింద సెంటర్లో సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా డేటా సేవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు. ఓకే టచ్ చేయండి. ఇక్కడ పైన చూసుకుని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేసినట్లయితే పైన 2 నుంచి 3 స్టెప్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అనేది టచ్ చేశాను. ఇక్కడ కంప్లీట్ అయింది. ఇక్కడ చూజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1, 2, 3 అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. చూజ్ అనేది ఇక్కడ ఆప్షన్ చూసారు పైన. ఫస్ట్ అనేది సెకండ్, థర్డ్, ఇక్కడ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అనేది మనం జనరల్గా అప్లై చేసేది. కొన్ని స్పెషల్ కేసెస్ ఏంటంటే సెకండ్, థర్డ్ అనేది ఆప్షన్ ఉంటుంది. థర్డ్ అనేది గ్రాండ్ చేంజర్స్ కోసం అప్లై చేసినట్లయితే, తాతలు ఎవరైనా కేవీసీ ఎంప్లాయీస్ ఉన్నట్లు కానీ, లేకపోతే తాత ఎంప్లాయీ బేస్ చేసుకుని జాయిన్ చేస్తున్నట్లయితే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ డిఫికల్టీ హస్బెండ్ లేకుండా ఓన్లీ మదర్ ఒక్కలే ఉంటారు కదా ఎంప్లాయీ ఎవరైనా, వాళ్ళు చూస్ చేసుకోవాలంటే సెకండ్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇక్కడ జనరల్ పీపుల్ చూస్ 1 అనే సెలెక్ట్ చేసుకొని జనరల్ పీపుల్ చూస్ 1లోనే అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సెలెక్ట్ స్కూల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు స్కూల్ అనేది చూసి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ కిందన సివిల్, హైదరాబాద్, స్టేటు, రూరల్ అనేవి కామన్ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు మ్యాప్ కూడా చూడొచ్చు కావాలంటే ఆ స్కూల్ మ్యాప్ అనేది. ఇక్కడ డూ యూ నీడ్ టు హెల్ప్ సెలెక్టింగ్ సర్వీస్ ప్రియారిటీ. ఇక్కడ సర్వీస్ ప్రియారిటీ అనే దగ్గర చాలామంది ఎంప్లాయీస్ కానట్లయితే నో అని పెట్టుకోండి, ఎంప్లాయీస్ అయినట్లయితే ఎస్ అని పెట్టుకోండి. ఇక్కడ ఎంప్లాయ్ అయినట్లయితే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మరికొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ దగ్గర నేను టచ్ చేశాను. చూసారు, మరికొన్ని ఆప్షన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ ఆర్గనైజేషన్ అడిగారు, చూస్ చేద్దాం. చూస్ చేసినట్లయితే మీరు ఏ ఎంప్లాయ్, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్, ఏ ఎంప్లాయ్ ఏంటంటే క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోండి అలా క్లియర్గా లాస్ట్లో ఇక్కడ ఏమనేది ట్రాన్స్ఫరబుల్లా నాన్ ట్రాన్స్ఫరబుల్లా అని అడుగుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫరబుల్, నాన్ ట్రాన్స్ఫరబుల్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాస్ట్లో ఉంది చూసారా, అది కానీ అయినట్లయితే అది టచ్ చేసుకోండి. లేకపోతే మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకో ఆప్షన్ అనేది రావడం జరిగింది. సేవ్ పర్మనెంట్ ఎంప్లాయే కాదని అడిగారు. చూసిన ఆప్షన్ టచ్ చేసినట్లయితే పర్మనెంట్ ఎంప్లాయ్ అనేది టచ్ చేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎస్ అని పెట్టినందుకు మాత్రం ఈ ఆప్షన్స్ వచ్చాయి. మీరు నో అని పెట్టినట్లయితే ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ఇవేమి రావు. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి
సర్వీస్ కేటగిరీ అని అడుగుతారు. సర్వీస్ కేటగిరీ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందంట. చిల్డ్రన్ ఆఫ్ ట్రాన్స్ఫరబుల్ అండ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అనేది ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడిగారు చూసారా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ విల్ ఆల్సో ఇంక్లూడెడ్ చిల్డ్రన్ ఆఫ్, ఇవన్నీ ఓకే ఆప్షన్స్. చిల్డ్రన్ ఆఫ్ ట్రాన్స్ఫరబుల్ అండ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ మనం సెలెక్ట్ చేసింది ఇక్కడ డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యింది చూసారు కదా. ఇక్కడ కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ పేరెంట్ గ్రాండ్ పేరెంట్ అప్లికెంట్ ఓన్లీ ఫర్ సర్వీస్ కేటగిరీ అని ఇచ్చారు చూసారా. స్కూల్ ఆఫ్ ఓల్డ్ సర్వీస్ కేటగిరీ ట్రాన్స్ఫర్స్ అనేది ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. కింద చూస్ అనే దగ్గర టచ్ చేయండి. ఇక్కడ మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్. ఫాదర్ ఎంప్లాయ్ అయినట్లయితే ఫాదర్, మదర్ ఎంప్లాయ్ అయితే మదర్ ఇవ్వండి. ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ 7 years ట్రాన్స్ఫర్స్ ఎక్కడెక్కడ అయ్యాయి ఏంటి అనేది డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అవి ఉంచినట్లయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని కేటగిరీస్ అనే ఆప్షన్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. వీటికి తగ్గట్టుగా అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ అయిన యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారో అక్కడ ఆ యూనిట్ పేరు, నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, నెక్స్ట్ ఆ ట్రాన్స్ఫర్ యొక్క జీవో నెంబరు, ఇవన్నీ అవసరం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా ఎంటర్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎంటర్ చేసుకుంటారండి. లాస్ట్లో ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఇంకో కాలం అనేది కావాలనుకోండి, ఇంకో 2-3 ట్రాన్స్ఫర్లు అయ్యాయి అనుకోండి, దానికోసం కింద ఇంకో ఆప్షన్ అనేది ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఒక ట్రాన్స్ఫర్ నింపాం కదా, కింద చూసారా ప్లస్ న్యూ ట్రాన్స్ఫర్ అని ఉంది. యాడ్ న్యూ ట్రాన్స్ఫర్, ఇంకో ట్రాన్స్ఫర్ అనేట్లయితే ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అలా ఎన్ని రోజు కావాలంటే అన్ని రోజు మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ అయినవన్నీ డీటెయిల్స్ క్లియర్గా ఇక్కడే ఉండి లాస్ట్ 7 years ఇలా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన అది కింద ఇంకో రో కావాలంటే చూసుకోండి. లేకపోతే నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో కిందన, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ సెంటర్లో టచ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పక్కన ఉంది కదా, చూడండి సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా సబ్మిట్ చేసిన ట్రాన్స్ఫర్స్ అన్నీ సేవ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఓకే చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేయండి అనమాట. నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మనకి రెడీ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది. మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, బాబు ఫోటో ఒకటి అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ టచ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ టచ్ చేసినట్లయితే బాబు యొక్క బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఫస్ట్ చూస్ ఫైల్ అనేది టచ్ చేసినట్లయితే మన యొక్క ఫోన్ యొక్క ఇంటర్నల్ మెమరీలోకి వెళ్తుంది. నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను నా దగ్గర ఫోటో 256 KB బిలో అనమాట. అక్కడ తీసుకెళ్తుంది ఫైలు. ఇక్కడ ఎలా పర్మిషన్ ఉంటుంది, పర్మిషన్ ఇచ్చినట్లయితే లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని టచ్ చేసి సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడవచ్చు మీరు ఇక్కడ 2 ఫోటో, ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫోటో ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ని ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో అప్లోడ్ ఉన్నది కదా, అక్కడ టచ్ చేసినట్లయితే ఈ విధంగా సేవ్ అవుతుంది, అప్లోడ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాత ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది. అప్లోడ్ అయినట్టు ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిందని వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కింద కూడా చూస్ ఫైల్ అనేది టచ్ చేసి ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో తీసుకున్నాం, ఫోటోను కూడా ఇప్పుడు నెక్స్ట్ అప్లోడ్ ఫోటో అనేది టచ్ చేసినట్లయితే ఫోటో కూడా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫోటో కూడా అప్లోడ్ అయింది. ప్రాసెస్ అంతే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం ప్రాసెస్ అనేది. ఇక్కడ మీరు ప్రీవియస్ చూడాలనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేసి నెక్స్ట్ అని దానికైనా వెళ్ళండి. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెక్ బాక్స్లో రైట్ మార్క్లు ఇచ్చేసేయండి. ఆ కింద చెక్ బాక్స్ రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ సేవ్ చేయండి. ఈ ఫైల్ అనేది ఒకసారి సేవ్ చేసుకోండి. మీరు ఒక ప్రీవియస్ చూడాలనుకుంటే చూడొచ్చు. నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ అనేది రైట్ సైడ్లో ఉంటుంది, అక్కడ టచ్ చేసి ప్రివ్యూ చూడొచ్చు అనమాట. చూడండి ఆల్రెడీ సేవ్ అయిపోయినట్టు వచ్చింది. మీరు కావాలంటే ప్రివ్యూ కానీ ప్రీవియస్ కానీ చూడొచ్చు. కింద అప్లికేషన్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ టచ్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ సబ్మిట్ అయ్యే ముందు ఒక OTP అనేది వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి, మీరు సేవ్ చేసి ప్రివ్యూ చూసిన తర్వాత మాత్రం కింద సబ్మిట్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఇప్పుడు ప్రివ్యూ చూశాను. ప్రివ్యూ చూసి ఒకసారి బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చి చూడండి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ హైలైట్ అయింది. ఇప్పుడు సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ అయినట్టే. ఇక్కడ ఎస్ నో అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ సబ్మిట్ చేయాలని అడగండి. టచ్ చేయండి ఎస్ అనే దగ్గర. ఎస్ అనే దగ్గర టచ్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అంటే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. మీరు ఇందాక మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్లికేషన్ సబ్మిట్ పూర్తి అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను OTP అనేది ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై OTP అనే ఆప్షన్ టచ్ చేస్తాను. ఎంటర్ చేశాను. ఇప్పుడు వెరిఫై OTP అనేది టచ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు OTP అనేది వెరిఫై జరిగింది. ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరిగింది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది. ఇప్పుడు మీకు ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీకు తప్పనిసరిగా అవసరం అనమాట. మీరు లాగింది మీరు ఎప్పుడు లాగిన్ అయ్యి మళ్ళీ ప్రివ్యూ చూసుకోవాలన్నప్పుడు ఇలా చూసుకోవచ్చు అనమాట. తప్పనిసరిగా ఇవి స్క్రీన్ షాట్ అనేది ఉంచుకోండి. రిజిస్టర్ ID అండ్ ఇప్పుడు ఫామ్ సబ్మిట్ ID అనేది.
ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఈ విధంగా మీరు ఈరోజు కేంద్రీయ విద్యాలయంలో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ మన మొబైల్ ద్వారా ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.